అట్లాంటి ఏఐఏడిఎంకేని పక్కన పెట్టించాడు అతను. ఓకే. ఏమని? హ్మ్. వాళ్ళతో కలిస్తే వాళ్ళకొక 20 వస్తాయి, మనకొక 5 వస్తాయి. హ్మ్. నన్ను వదిలేస్తే ఇప్పుడు 5 వస్తాయి, నెక్స్ట్ ట్రిప్‌కి 20 మనమే వస్తాం. ఏఐఏడిఎంకే మునుగుద్ది. హ్మ్. నాకు వదిలేయండి. హ్మ్. నేను నడిపిస్తాను, నాకు వదిలేయండి అన్నాడు. హ్మ్. అత్యధిక సార్లు తమిళనాడులో తిరిగిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రికార్డ్ అన్నమాట. హ్మ్. ఇంతవరకు ఇన్నేళ్లలో ఏ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని ఎవ్వరు అన్ని సార్లు తిరగల. హ్మ్. ఎందుకని? అతను నేను టేకప్ చేస్తానన్నాడు, చేస్తున్నాడు. వీళ్ళిచ్చారు. హ్మ్. ఒరిస్సాలో 75% అంటే 2/3 సీట్లు ఆహ్, ఇది దీనికి పార్లమెంట్‌కి బీజేపీకి ఇచ్చేటట్టు, అసెంబ్లీకి 2/3 బీజేడీ పోటీ చేసేటట్టు ఒక ప్రతిపాదన తెర మీదకొచ్చింది. హ్మ్. వస్తే ఎవరు బీజేపీ వాళ్ళు పెట్టారు బీజేడీతో. హ్మ్. పెడితే నవీన్ పట్నాయక్ రెడీ అయిపోయాడు. కానీ ఇప్పుడు నవీన్ పట్నాయక్ తర్వాత వారసుడిగా ఒక ఐఏఎస్ అధికారిని తీసుకున్నారు. హ్మ్. మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్ అయ్యి ఇప్పుడు ఆ పని చూస్తున్నాడు. అతను ఇట్లయితే మనం పార్టీ శాంతం దెబ్బతినేస్తది. రేపు బీజేపీ మీద డిపెండ్ అవుతాం. హ్మ్. కాబట్టి 50-50 పెడదాం. 50-50 పెట్టి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు సీఎం అనేటువంటి పాత ఫార్ములా ఉంది గదా! హ్మ్. మహారాష్ట్రలో. హ్మ్. హ్మ్. అదే ఫార్ములా అన్నారు. హ్మ్. వెంటనే ఒరిస్సా బీజేపీ అధ్యక్షుడు హ్మ్. మాకు పొత్తొద్దని చెప్పేసాడు అధినాయకత్వానికి. హ్మ్. మేము గెలిపించి తీసుకొస్తాం. హ్మ్. అక్కర్లేదని చెప్పాడు. హ్మ్. మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి అన్నారు. హ్మ్. నో సార్ అట్లాగిచ్చేయండి. పొత్తు వదిలేశారు. హ్మ్. అట్లాగే అక్కడ అకాలీదళ్ హ్మ్. సీట్లు బీజేపీ 5 పోటీ చేద్దాం అనుకున్నాక. హ్మ్. మీకు 5 ఇవ్వము అంది అకాలీదళ్. హ్మ్. పని చూసుకోమన్నాడు అక్కడ పంజాబ్ అధ్యక్షుడు. ఓకే. హ్మ్. చూసుకుని బీజేపీ అధినాయకత్వం చెప్పాడు. ఆళ్ళు హ్మ్. లేకపోతే మనం ఇప్పుడు 2 గెలుస్తాం అనుకుందాం. నెక్స్ట్ ట్రిప్‌కి మనకు 5 వస్తాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటిది మనకి వాడు 2 ఇచ్చాడు ఇప్పుడు ఆడితో ఎందుకన్నారు. హ్మ్. ఇప్పుడు ఇక్కడేమని అడగాల? మనం పోటీ మీకు కావాల్సిందేంటి? 50% ఓట్లు కావాలి. హ్మ్. ఇప్పుడు మోడీ లక్ష్యం ఏంటంటే హ్మ్.